భారతదేశం అనేది భిన్న సంస్కృతులు, భిన్న భాషలు కలిగిన విశాలమైన దేశం. మన రాజ్యాంగ నిర్మాతలు దీన్ని రాష్ట్రాల సముదాయంగా పేర్కొన్నారు. దేశాన్ని పాలనాపరమైన సమైక్యగా నిర్మించారు, కానీ సిద్ధాంతపరమైన సమైక్యగా మాత్రం పేర్కొనలేదు. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది విడిపోయే అవకాశం లేని సమైక్య. అంటే ఎన్ని ఉద్యమాలు జరిగినా, ఎన్ని రాష్ట్రాలు ఏర్పడ్డా అవన్నీ దేశంలో భాగంగా ఉంటాయి. ఇదే మన దేశం యొక్క గొప్పతనం. ఒకే రాష్ట్రంలో ప్రాంతాల మధ్య అభివృద్ధిలో తేడా ఉంటే ఆ ప్రాంత ప్రజలు ప్రత్యేక రాష్ట్రాల కోసం ఉద్యమించవచ్చు, కానీ దేశం నుంచి విడిపోవటం జరగదు. ఇది మన భారతదేశ విశిష్టతను తెలుపుతుంది. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఈనాడు ఈ ప్రతిభ. ఇవాళ మనం స్టడీ జోన్లో డిస్కస్ చేస్తున్న టాపిక్ పేరు 1956 తర్వాత దేశంలో ఏర్పడిన కొత్త రాష్ట్రాల గురించిన వివరాలు. 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. దీంతో దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ప్రజలు తమకు ప్రత్యేక రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని ఉద్యమించారు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించే ఉద్దేశంతో తగిన సిఫార్సులు చేసేందుకు నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం 1953 డిసెంబర్లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఏర్పాటు చేసింది. దీనికి ఫజల్ అలీ చైర్మన్ గా, కెఎం ఫనిక్కర్, హెచ్ఎన్ కుంజురు సభ్యులుగా వ్యవహరించారు. ఈ కమిషన్ తన నివేదికను 1955 సెప్టెంబర్లో కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. దాన్ని ఆధారంగా చేసుకుని భారత ప్రభుత్వం 1956లో 7వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ చట్టం ద్వారా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం రూపొందించారు. దీంతో భారతదేశంలో 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు అధికారికంగా ఏర్పడ్డాయి. ఆ రాష్ట్రాలు అసోం, బెంగాల్, బీహార్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, మద్రాస్, కేరళ, మైసూర్, ముంబై, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్. అదే సమయంలో ఏర్పడిన కేంద్రపాలిత ప్రాంతాలు ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులు, త్రిపుర, మణిపూర్, అలాగే అమోని, మినికాయ్, లక్ దీవులు. 1956 తర్వాతి కాలంలో భారత రాజకీయ చిత్రపటంలో అనేక మార్పులు వచ్చాయి. వాటికి ప్రజా ఉద్యమాలు, రాజకీయ పరిస్థితులు ప్రధాన కారణంగా నిలిచాయి. భాష ప్రాతిపదికన లేదా సాంస్కృతిక, సజాతీయ కారణాలపై ఏర్పడిన డిమాండ్ల వల్ల రాష్ట్రాలను తిరిగి విభజించాల్సి వచ్చింది. అలా ఏర్పడిన రాష్ట్రాలను పరిశీలిస్తే మొదటగా 1960 మే 1న బొంబాయి రాష్ట్రాన్ని విడదీసి గుజరాత్ రాష్ట్రంగా రూపొందించారు. అదేవిధంగా 1963 డిసెంబర్ 1న అసోం నుంచి నాగాలాండ్ను విడగొట్టారు. 1966 నవంబర్ 1న పంజాబ్ నుంచి హర్యానా ఏర్పడింది. గతంలో కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న హిమాచల్ ప్రదేశ్ను 1971 జనవరి 25న రాష్ట్ర హోదా ఇచ్చారు. అలాగే మణిపూర్ కూడా గతంలో కేంద్రపాలిత ప్రాంతంగానే కొనసాగింది. దీన్ని 1972 జనవరి 21న రాష్ట్ర కేటగిరీ కిందకి మార్చారు. త్రిపుర కూడా గతంలో కేంద్రపాలిత ప్రాంతంగానే కొనసాగింది. దీన్ని 1972 జనవరి 1న రాష్ట్ర హోదా ఇచ్చారు. 1972 జనవరి 21న అసోం నుంచి కొంత భాగాన్ని విడదీసి మేఘాలయగా మార్చారు. అలాగే 1975 మే 16న సహరాష్ట్ర హోదాలో ఉన్న సిక్కిం ని రాష్ట్ర హోదాకి మార్చారు. గతంలో కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న మిజోరంను 1987 ఫిబ్రవరి 20న రాష్ట్ర హోదాకి మార్చారు. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్ కూడా గతంలో కేంద్రపాలిత హోదా ఉండేది. దీనికి కూడా 1987 ఫిబ్రవరి 20న రాష్ట్ర హోదా కల్పించారు. గోవా కూడా గతంలో కేంద్రపాలిత ప్రాంత హోదాతో ఉండేది. 1987 మే 30న దానికి రాష్ట్ర హోదా ఇచ్చారు. 2000 సంవత్సరం నవంబర్ 1న మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ను ఏర్పాటు చేశారు. 2000 సంవత్సరం నవంబర్ 9న ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ను ఏర్పాటు చేశారు. 2000 సంవత్సరం నవంబర్ 15న బీహార్ను విడదీసి జార్ఖండ్గా ఏర్పాటు చేశారు. 2014 జూన్ 2న ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను వేరు చేసి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రాంతాలు ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్ చేస్తున్నాయి. ఉదాహరణకు మహారాష్ట్రలోని విదర్భ, అస్సాంలోని బోడోల్యాండ్, కర్ణాటకలోని కొడుగు, ఉత్తరప్రదేశ్లోని హరిత ప్రదేశ్, బుందేల్ఖండ్, పశ్చిమ బెంగాల్లోని గుర్జాలాండ్, గుజరాత్లో సౌరాష్ట్ర వంటి ప్రాంతాలు తమ ప్రత్యేకతను చాటుతూ ప్రత్యేక రాష్ట్రాల కోసం పోరాడుతున్నాయి. ప్రతి మార్పు వెనుక ప్రజల ఆశలు, అభివృద్ధి పట్ల ఆకాంక్ష, సాంస్కృతిక గౌరవం దాగి ఉంది. రాష్ట్రాలు మారొచ్చు, భూభాగం విభజించవచ్చు, కానీ మన గుండెల్లో ఉన్న భారతదేశం మాత్రం ఎప్పటికీ ఒకటే. అదే మన దేశ గొప్పతనం, భిన్నత్వంలో ఏకత్వం. భారతదేశం మారుతోంది, అభివృద్ధి బాటలో పయనిస్తుంది. మనం కూడా చరిత్రను తెలుసుకుంటూ ముందుకు సాగుతాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి చారిత్రక విషయాలతో పాటు మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి మా ఈనాడు ఈ ప్రతిభ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.